నా పేరు వెంకటేష్. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వస్తా, హాలిడేస్ ఉన్నప్పుడు మేస్త్రి దగ్గర స్కూల్ పోతా. వచ్చిన డబ్బుతో నా చదువుకు కావాల్సిన అవసరాలు తీసుకుంటాను. 10th పాస్ అయి ఉన్నత స్థానానికి ఎస్ఐగా ఎదగాలని కోరుకుంటున్నాను. నా పేరు వంశీకృష్ణ గౌడ్. నేను 10th క్లాస్ చదువుతున్నా. హోటల్ ఉంది మాకు. సాయంత్రం హోటల్ స్కూల్ ఇచ్చిన పెట్టిన ద్వారా హోటల్కి పనిచేస్తా. ఆ తర్వాత చదువుకుంటాను. నేను పెద్ద అయినాక ఉన్నత స్థానానికి టీచర్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీశైలం. నేను ఇంటికాడ ఖాళీ సమయంలో పశువులను కాసి నాగలి కొడతాను. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వస్తాను. ఇక 10th క్లాస్ పాస్ అయినాక ఉన్నత చదువులకు వెళ్ళి టీచర్ కావాలనుకుంటున్నాను. మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరికల్ గ్రామము. మా యొక్క పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా క్రిక్కిరిసి ఉంది. 400 మంది అబ్బాయిలు అయితే 240 మంది బాలికలు ఉన్నారు. బాలికలు అబ్బాయిల్లో అంటే అర్ధ శాతం, అంటే మొత్తం 1/3 భాగము బాలికలు ఉన్నారు. ఇక్కడ గర్ల్స్ హై స్కూలు కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తరగతి గదులకు వస్తే మా తరగతి గదులు ఎప్పుడు కూడా క్రిక్కిరిసి ఉన్నాయి. ఉపాధ్యాయుడు ముందరికి వెళ్ళడానికి కానీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేవు. కొన్ని తరగతులు అయితే కొంతమంది విద్యార్థులు బయటనే కూర్చొని వినడం జరుగుతున్నాయి. సైన్స్ గది ప్రయోగశాల అనేటివి మాకు లేవు. ఉన్నటువంటి చిన్న గదిలోనే అన్నీ అమరిక చేయిస్తున్నాము. తర్వాత ఇక్కడ ఆ ప్రయోగశాలలో కూడా ఒకసారి దొంగతనం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని అరికట్టడానికి కిటికీలన్నీ కూడా మేము బిగించి వేశాము. నా పేరు అయ్యూబ్ ఖాన్, పీఈటీ జెడ్పిహెచ్ఎస్ మర్కల్ మాట్లాడుతున్నాను. మా పాఠశాలకు ఉన్న ఆట స్థలం ఉన్న కొద్దిగా అయినా సరే ఇక్కడ ప్రహరీ కూడా లేనందుకు ఇక్కడ సాయంత్రం ఈవినింగ్ ఈ గ్రామంలో ఉన్నటువంటి మేకలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మల విసర్జన చేయడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నా పేరు చందర్, సోషల్ స్టడీ టీచర్ను, జడ్పిహెచ్ఎస్ మరికల్. ఇక్కడ మా స్కూల్లో సుమారుగా 700 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. వచ్చేసి మా స్కూల్కి అంతా కూడా సరౌండింగ్ విలేజెస్ నుండే బాగా బ్యాక్ పూస్తుంది. అయితే పిల్లలంతా కూడా దూర ప్రాంతం నుండి నడిచి రావాలి. అగ్రహారం కానీ, బంగరంపల్లి కానీ, సాకల్పల్లి కానీ, మక్తరంకటాపూర్ కానీ ఇలాంటి ఊర్ల నుండి పిల్లలంతా నడిచి వస్తున్నారు. అయితే వాళ్ళకు ప్రధానంగా బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేదు కాబట్టి పిల్లలు 4 రోజులు రావడం, 4 రోజులు ఆగిపోవడము, డ్రాప్ అవుట్ అవుతున్నారు. ముఖ్యంగా డ్రాప్ అవుట్ అయ్యి బడి మానేస్తున్నారు, మధ్యాహ్నం బడి మానేస్తున్నారు. నా పేరు శివలీల. నేను 10th క్లాస్ పాస్ అయితేనే నన్ను పై చదువులు చదివిస్తారు. హలో, నా పేరు పర్వీన్, 8th క్లాస్ చదువుతున్నాను. నాకు 7thలో 508 మార్కులు వచ్చాయి. 600కు 508 మార్కులు వచ్చినాయి. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది పిల్లలు 6 కిలోమీటర్ల దూరంతో నడిచి వస్తుంటారు. వాళ్ళకి వెహికల్స్ ఏమీ లేవు. నా పేరు